ఈ నెల 17న మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ముస్లిం ఎస్కే ముంతాబ్ ఉన్నట్లు ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు రంజాన్ మాస జాగరణకు గాను బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోగానే బీరువాలో వస్తువులు చిందరవందరగా పడేసి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీరువాలోని బంగారు వస్తువులు, నగదు మాయమైనట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఫుటేజీని సేకరించిన పోలీసులు నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసులో బంగారు దివాకర్, రొంగలి మోహన్, చుక్కా శ్రీను, రామోజు సుభాష్లను అరెస్ట్ చేసి వారి నుంచి 4 తులాల బంగారం, 304 గ్రాముల వెండి, 30,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మీడియా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా మల్కాపురం క్రైమ్ ఎస్సీగా ఎంవి రమణ గారు మీ అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేము మా గౌరవనీయులైన సిపి గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడం జరుగుతుంది. అదే విధంగాను మాకు డీసీపీ మేడం గారైనా మా మేడం గారు ప్రతిరోజు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఎటువంటి నేరం అయినా ఆ నేరాన్ని ఛేదించడమే మన తాలూకు కర్తవ్యాన్ని మా మేడం గారు మాకు ప్రతి క్రైమ్ ఎస్సీలకి, క్రైమ్ సీఏలకి కూడా, స్టాఫ్కి కూడా ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 9 గంటల వరకు డిఎస్ఆర్లోని మా అందరికీ కూడా హెచ్చరిక చేయడం జరుగుతుంది. ఆ పరిధిలో 16, 17 మధ్యలో ఈ ముస్లిం తాలూకు నవరాత్రులు పండగ సందర్భంగా వాళ్ళు 16 రాత్రి 1:30 నుంచి 2 గంటల మయాన్ని జాగరణ చేయడానికి మసీదుకి ఈ ఎస్కే ముంతాబ్ గారు వారు తాళం వేసుకొని వారు పక్కన ఉన్న మసీదుకి వెళ్ళారు. అట్నుంచి తిరిగి వచ్చేసరికి తాళం కప్ప ఊడగొట్టేసి బీరువాలో ఉన్న ఒక చెవు బుట్టలు, తర్వాత 4 ఉంగరాలు, అదే విధంగాను ఒక చైను, తర్వాత హారం, తర్వాత 27,000 క్యాష్, వాళ్ళ ఇంట్లోని 4 జతల పట్టీలు, ఒక వెండి గ్లాసు ఇవన్నీ పోయేసి మన పోలీస్ స్టేషన్లో 17వ తారీఖు ఉదయం 9 గంటలకి రిపోర్ట్ ఇవ్వడమైంది. అది సదరు విషయం అయితే రిపోర్ట్ ఇచ్చిన వెంటనే నా పై అధికారులు సిఏ గారికి, ఏసీపీ గారికి, డీసీపీ మేడం గారికి చెప్పి వాళ్ళు ఉత్తర్వులు తీసుకుని ఇమీడియట్గా కేసు రీచ్ చేసి సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి అక్కడ ఏనిముద్రల వాళ్ళని కూడా పిలిపించి పాత నేరస్తులు అనేసి వాళ్ళు ఏనిముద్రల వారు కూడా ఒక ప్రింట్ మనకి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా అక్కడ ఉన్న స్కూల్ సోషల్ సెంటర్ స్కూల్ దగ్గర సీసీ కెమెరాలు మా స్టాఫ్ ద్వారా చెక్ చేస్తే మనం ఐడెంటిఫై చేసాం. మనకున్న సిటీ వాలర్స్ అలాగే ఐడెంటిఫై చేసాం. కాకపోతే 24 గంటల తర్వాత 48 గంటల్లోని ముద్దాయిలు పట్టుకొని మనం వీళ్ళని తీసుకొని ఇందులోని ఒకడు దివాకరు, బంగారు దివాకరు ఎలియాస్ పవను అనేవాడు ఒకడు, రెండో వాడు ఏంటంటే మన రొంగలి మోహన్ అనేసి రెండోవాడు, మూడోవాడు ఏంటంటే 100 కేసులు సుమారుగా గతం చరిత్రలోని సుక్కా సీన్ అనేసి ఆ గ్యాంగ్ మెయింటైన్ చేసేవాడు. మాకు డీసీసీటీ ఇక్కడ ఉండినా ఇక్కడ ఉండకుండా ఇక్కడ ఉంచకుండా మనం అవుట్డోర్కి పంపిస్తే అచ్యుతాపురం ద్వారా నివాసం ఉంటూ ఈ పిల్లలకి ఇటువంటి క్రిమినల్ టెండెన్స్ నేర్పించి అక్కడ ఉండి ఇక్కడ నేరాలన్నీ చేయించిన అసామి సుక్కా శ్రీనివాసమే పైన, అదేవిధంగా ఈ బంగారం సుక్కా శ్రీను వీళ్ళు పట్టుకొచ్చి ఇచ్చిన తర్వాత బ్రహ్మానికి ఇచ్చిన సుభాష్ సెన్స్ని ఆ వ్యక్తి మీద, ఈ నలుగురు మీద కేసులు కట్టామండి. క్రైమ్ నెంబర్ ఏంటంటే 35/25 అన్న సెక్షన్ 331 క్లాస్ 4 305 క్లాస్ ఏ ప్రకారంగాను వాళ్ళ మీద శిక్షార్హులని శ్రీ మేజిస్ట్రేట్ గారు గాజువాక మేజిస్ట్రేట్ గారు ముందు పెడితే 14 రోజులు రిమాండ్ చెప్పడం జరిగింది. అదే కాక గతంలోని 210/25 అనేసి జనతా కాలనీ దగ్గర చర్చ్కి ఆపోజిట్ లో ఉన్న ఒక లక్ష్మి ఇంట్లోని బాబు పాప పడుకుంటే ఆమెని మన ఎయిర్పోర్ట్ లోని సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుంది. తెల్లవారుజామున వచ్చేటప్పటికి 6 అయింది. 6కి పిల్లలు రెడీ చేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇవి క్రమంగానే ఏటి ఇల్లంతా దుఃఖలా ఉందని బీరువాలో ఉన్న నగలు చూసుకుంటే ఆమె బీరువాలో ఉన్న నగలు ఒక 4 జతలు చిన్న చిన్న చెవులివి, తర్వాత చిన్నవి రింగులు, తర్వాత చైనా కేరళ తాలూకా ఒక చైను, ఆమె అప్పుడులో అక్కడ ఉండేటప్పుడు ఆవిడ సంపాదించుకున్న సంపాదన అంతాను దొంగలు దొంగిలించారు. ఆ దొంగల్లోని మోహన్ ఒకడు, పవన్ ఒకడు ఈ సుక్కా సీన్ కి ఇవ్వడం జరిగింది. ఆ సుక్కా సీన్ కి, పవన్ కి, ఆయనకి ఆ బ్రహ్మానికి ఇచ్చిన దాంట్లో కూడా నలుగురిని కేసు ఇచ్చేసాం. ఇందులో కూడాను మొదట చెప్పిన క్రైమ్ నెంబర్ 35/2026 లో ఒక చట్టం తెలియని బాలుడు కూడా ఇందులో వీళ్ళతో కూడా కలిగడం జరిగింది. ఆ బాలుడు కూడాను జోనల్ జస్టిస్ దగ్గర కమిటీ ఉంటుంది, ఆ కమిటీ ముందు హాజరుపరచడం జరిగింది. అదే కాకుండాను మీ ప్రజలు మలకాపురం కానీ, శ్రీహరిపురం కానీ, ఇక్కడ వెంకనపాలెం కానీ, తర్వాత బర్మా కాలనీ కానీ, ఇందిరా కాలనీ ఇండస్ట్రియల్స్ కానీ, ఏకేఎస్ కాలనీ కానీ ప్రజలందరూ కూడా గమనించండి. మనకు అవకాశం ఉన్నంత వరకు వీధిలోని కమిటీగా ఏర్పడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే
ఎటువంటి దొంగనైనా పట్టుకోగలం. అదే కాకుండాను మనం అద్దెకిస్తున్నాం, అద్దెకిచ్చేటప్పుడు ఆధార్ కార్డు తీసుకోకుండా ఒక గది 10 మందికి 20 మందికి ఇస్తున్నారు. అదే విధంగా పిల్లలు వేసవి సెలవుల్లోని చాలా జాగ్రత్తగా ఇంటర్మీడియట్ కానీ 10th కానీ సెలవులు అయిపోయిన తర్వాత వాళ్ళు విచ్చలవిడిగా తిరగకుండా ట్యూషన్ సెంటర్ కానీ లేదంటే ఏదైనా స్పోర్ట్స్ కానీ లేదంటే ఏదైనా కోచింగ్ సెంటర్ కానీ పంపిస్తే ఆ పిల్లలు నేర పరిశోధన వైపు తల ఎత్తి చూడరు, ఆ మార్గం వైపు వెళ్ళరు. కాకపోతే పెద్దలు కూడాను గమనించాలి. టీవీకి అంకితం అవ్వకుంటున్న పెద్దలు పిల్లల మీద శ్రద్ధ చూపించాలని మీ అందరికీ కూడాను మనస్ఫూర్తిగా మలకాపురం పిఎస్ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.